రవ్వ లడ్డు చేస్తున్నామండి. దానికి కావాల్సింది నెక్కు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కిస్మిస్ అండి, ఇది ఎండు ద్రాక్ష మంట సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఎంచుకోవాలి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండిల్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని రవ్వ వేసుకోవాలండి. ఇది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రగా రావాలి, పచ్చివాసన పోయిందాకా మాడుకోవాలి. హై మంటలో పెడితే మాడిపోతుంది, లడ్డు అంత స్మెల్ ఉండదు. కొబ్బరండి, ఎండు కొబ్బరి కూడా రవ్వలోనే వేసేద్దాం. వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా మంచి స్మెల్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. చక్కెర పొడి, చక్కెర మన టేస్ట్ని బట్టి తీపుని చూసి వేసుకోవాలి. ఎవరెంత స్వీట్ తినగలుగుతారో అంత వేసుకోవచ్చండి. వేసి కలిపేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇలాచి పౌడర్ అండి, ఇది అన్నీ వేసి బాగా కలిపేసి లోని కాంచి చల్లార్చిన పాలండి, ఇది కొద్దిగా చూసి వేసుకోవాలి. దీని మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసి పాలు పోసి నానబెడితే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు చూడండి లడ్డు. ఒకవేళ చేతికి అంటుకుంటా అంటే కొంచెం నెయ్యి పూసుకోండి. లడ్లు పర్ఫెక్ట్గా వచ్చినాయండి. నేను వేసిన కొలతల ప్రకారము చక్కెర అన్నీ బాగా సరిపోయినాయండి. టేస్ట్ పర్ఫెక్ట్గా ఉందండి. నేను వేసిన కొలతల ప్రకారము లడ్లు ఇలా వస్తాయండి. జ్యూసీగా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. వంటకు కూడా ముద్దకు బాగా వస్తుందండి. నెయ్యి, షుగరు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. లడ్లు పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చూడండి చూడండి ఎంత టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. జ్యూసీగా సూపర్ టేస్ట్ అండి. ఇది మీరు ఇదే కొలతలతో తయారు చేసుకొని టేస్ట్ చూడండి.